హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నుంచి జస్ట్ 1 minute డ్రైవ్ డిస్టెన్స్ లో రైట్ ఆన్ నేషనల్ హైవే 65 ముంబై హైవే పైన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమ్యూనిటీస్ తో డిటిసిపి మరియు రేర్ అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేసిన ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు అన్నపూర్ణ కౌంటీ బై సాయి కృష్ణ డెవలపర్స్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ని మేము 5 months బ్యాక్ ఒకసారి కవర్ చేశాము. అప్పటికి ఇప్పటికి సైట్ లో డెవలప్మెంట్స్ చాలా వేగంగా జరిగాయి. ఈ డెవలప్మెంట్స్ లో భాగంగా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ రైట్ ఆన్ ముంబై హైవే పైన ఈ నేషనల్ హైవే కి ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 32 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 417. ఈ ప్లాట్స్ సైజెస్ 164 square yards నుంచి 511 square yards దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కి ఒక వైపున ముంబై హైవేనే కాకుండా ఇంకొక వైపున నక్సన్పల్లికి వెళ్లే విలేజ్ రోడ్డు కూడా ఉంది. సో ఈ అన్నపూర్ణ కౌంటీకి రెండు వైపుల నుంచి ఎంట్రన్స్ లో ఉంటాయి. ఈ విలేజ్ లోకి వెళ్లే రోడ్డులోంచి కూడా అన్నపూర్ణ కౌంటీకి 2 ఎంట్రన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. మెయిన్ రోడ్డు 40 feet, ఇంటర్నల్ రోడ్స్ 33 feet వైడ్ ఉన్నాయి. ఈ రోడ్స్ కి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ఏర్పాటు చేశారు. అలానే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ మరియు గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు. వాటిలో ఇప్పుడు మనం చూస్తున్నది సెంట్రల్ పార్క్. ఈ సెంట్రల్ పార్క్ లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. ఈ పార్క్ లో చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. ఈ ప్లే ఏరియాలో చిల్డ్రన్ ప్లే ఐటమ్స్ ను కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో ఒక పార్క్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ పార్క్ లో వాకర్ జోన్, రోజ్ గార్డెన్ మరియు పెట్ ఏరియాని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎల్డర్స్ లీజర్ గా టైం ని స్పెండ్ చేయొచ్చు. ఈ స్పోర్ట్స్ ఏరియాలో బాక్స్ క్రికెట్ అలాంగ్ విత్ ఫుట్బాల్ పోస్ట్ మరియు బీచ్ వాలీబాల్ లాంటివి ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ని ఏ విధంగా ఆన్ టైమ్ లో ఇన్స్టాల్ చేశారో అదే విధంగా ఈ స్పోర్ట్స్ ఏరియాని మరియు పార్క్ ని కూడా వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఉన్న ఏరియా మొత్తం కొత్త హెచ్ఎండిఏ రీజియన్ లోకి వచ్చింది. సో ఇది డిటిసిపి ప్రాజెక్ట్ అయినా ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో ఉండే విధంగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ని డెవలప్ చేశారు. ఈ అన్నపూర్ణ కౌంటీకి ఫైనల్ అప్రూవల్ కూడా రిసీవ్ అయింది. అలానే మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఐడిబిఐ బ్యాంక్ మరియు టాటా క్యాపిటల్స్ నుంచి బ్యాంక్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన అన్నపూర్ణ కౌంటీ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే 65. ఈ నేషనల్ హైవే పైన ఉన్న ఏరియాస్ సంగారెడ్డి, పెద్దాపూర్ మరియు నందికంది. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ మీద పెద్దాపూర్ దగ్గర ఈ లొకేషన్ లో డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ కి 1 minute లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న లొకేషన్ హైలైట్స్ చూద్దాము. సో ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి లోపల ఉన్న ఏరియాస్ మదినాగూడ మరియు పటాన్చెరు. అలానే ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 3. ఈ ఎగ్జిట్ 3 దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ కి 25 km డిస్టెన్స్ ఉంటుంది. 30 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇదే ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ట్రాఫిక్ లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము. అలానే ఈ ఎగ్జిట్ 3 కి లోపల ఉన్న మదినాగూడ దగ్గర నుంచి ఇక్కడ సంగారెడ్డి దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 6 lane రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 lane నుంచి 6 lane లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం మదినాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఈ ఇస్నాపూర్ దగ్గరే రైట్ సైడ్ లో మహేశ్వరం మెడికల్ కాలేజీ ఉంది. ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఈ రుద్రారం కి లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ, రైట్ సైడ్ లో తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఈ రుద్రారం దాటిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది హైదరాబాద్ నాందేడ్ హైవే. ఈ హైవేని రీసెంట్ గా 6 lane హైవే లాగా వైడ్ చేశారు. ఇక్కడే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది. సో ఈ హైవేలోకి ఎంటర్ అవ్వడానికి ముంబై హైవే పైన ఈ లొకేషన్ లో కొత్తగా ఒక జంక్షన్ ని కూడా నిర్మించారు. ఈ నాందేడ్ హైవే దాటగానే ఇమీడియట్ గా వచ్చే ఏరియా కంది. ఈ కంది దగ్గరే రైట్ సైడ్ లో ఐఐటి హైదరాబాద్ ఉంది. ఈ కంది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా సంగారెడ్డి. ఈ సంగారెడ్డిలో డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్,
అలానే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ సంగారెడ్డి దాటి ముందుకు వస్తే ఈ లొకేషన్ లో సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ దాటంగానే మనకి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. సో మన ప్రాజెక్ట్ ఈ సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర నుంచి మరియు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీతో పాటు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి పక్కనే ఉండటం వల్ల ఫ్యూచర్ లో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.